మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ నినదించటం వెనుక అంతరార్థాలు, అంతిమ లక్ష్యాలు ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఉన్న అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కంటే దురాక్రమణలతో ఆయన ఈ విడత మిగతా దేశాలను భయపెట్టబోతున్నాడని అర్థమవుతోంది. పనామా కాలువ మీద, గ్రీన్లాండ్స్ మీద కన్నేసిన ఆయనను విలేకరులు మంగళవారం ఓ కీలకమైన ప్రశ్న వేశారు. వాటిని సొంతం చేసుకోవడానికి సైన్యాన్ని వాడతారా అన్నది ఆ ప్రశ్న. మరో నాయకుడైతే ఈ ప్రశ్నకు తత్తరపడేవారేమో. డొనాల్డ్ ట్రంప్ తన సమాధానంలో సైనిక దాడి అవకాశాన్ని తోసిపుచ్చలేదు. అమెరికా ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాల పరిరక్షణకు ఆ కాలువ, ఆ మంచు ఖండము అత్యంత ముఖ్యమని ఆయన మరోమారు ఉద్ఘాటించారు. అతి జాగ్రత్తగా మాట్లాడాలన్న తాపత్రయం ట్రంప్లో ఉండదు కనుక ఆయన ఎజెండా స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్థికంతో తెగనప్పుడు ఆయుధాల వాడకానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. అమెరికా పుట్టుకకు ముందే నామకరణం జరిగిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోను తాను గద్దెనెక్కగానే గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేస్తానని ప్రకటించే సాహసం ట్రంప్ మాత్రమే చేయగలరు. వందలాది సంవత్సరాలకు ముందు మొత్తం ఉత్తర అమెరికా అసలు పేరు మెక్సికన్ అమెరికా కనుక అలా పిలుచుకుంటే మరింత తీయగా ఉంటుందని ఆ దేశాధినేత ట్రంప్కు కాస్తంత వెటకారంగా సమాధానమిచ్చారు. గ్రీన్లాండ్ కోసం సైనిక శక్తిని ఉపయోగించడం మీద నిర్దిష్టంగా ఏ హామీ ఇవ్వబోనని మరో 10 రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవిలో కూర్చోబోతున్న వ్యక్తి వ్యాఖ్యానించిన తర్వాత కూడా మాట్లాడకపోతే యూరప్కు అప్రతిష్టే. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని సవాలు చేసే ప్రయత్నాలను సహించేది లేదని ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది. డెన్మార్క్లో 600 ఏళ్లుగా అంతర్భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను అమెరికా దురాక్రమించుకుంటుందంటే నమ్మడం కష్టం. కానీ కాలానుగుణంగా మనమూ మారినప్పుడే ఇటువంటి విపత్తులను తట్టుకొని నిలబడగలం అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ యూరప్ భూభాగం. దాని జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. దాడికి ఎంత పెద్ద దేశం ప్రయత్నించినా వదిలేది లేదు అని ఘాటుగా సమాధానమిచ్చారాయన. ట్రంప్ యుద్ధ కండోతీని తప్పుపడుతూ యూరోపియన్ యూనియన్ ఒక్కటిగా నిలవాలి, బలోపేతం కావాలన్నారాయన. జర్మన్ ఛాన్సలర్ కూడా గట్టిగానే సమాధానం చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఈయూ నేతలందరిలోనూ ఆందోళన కలిగించాయని, మనమంతా ఐకమత్యంగా ఉండాలని అన్నారాయన. గ్రీన్లాండ్ జోలికి వస్తే పరస్పర రక్షణ సహకార ఒప్పందాన్ని అమలు చేయాల్సి వస్తుందని యూరోపియన్ కమిషన్ కూడా గుర్తు చేసింది. ట్రంప్ దెబ్బకు జస్టిన్ ట్రూడోను సాగనంపిన కెనడా నేతలు కూడా ఆయన పలుమార్లు 51 రాష్ట్రంగా తమ దేశాన్ని అభివర్ణించడం భరించలేకపోతున్నారు. మీ జోకులు ఆపకుంటే ఊరుకునేది లేదు అని గట్టిగా విరుచుకుపడుతున్నారు. అమెరికాలో విలీనమైతే కెనడాకు ఆర్థికంగానూ భద్రతా పరంగానూ ఎంత లాభమో వివరిస్తూ కెనడాను స్వాధీనం చేసుకోవడం ఖాయమంటూ ఆయన ఇటీవలి మరోమారు ఉద్ఘాటించారు. మిగతా దురాక్రమణలకు ఆయుధాల్ని, సైన్యాన్ని వాడతానని అంటున్న అమెరికా అధ్యక్షుడు కెనడా విషయంలో మాత్రం ఆర్థిక శక్తిని ప్రయోగిస్తానని కాస్తంత మినహాయింపు ఇచ్చారు. సుంకాలను ఆయుధంగా మార్చి ట్రంప్ మిగతా వారిని బెదిరిస్తున్నారు. గ్రీన్లాండ్ను ఇవ్వకపోతే అత్యధిక సుంకాలతో డెన్మార్క్ను దెబ్బతీస్తానని, ఆయుధ ప్రయోగంతో దానిని స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. పనామా కాలువ, గ్రీన్లాండ్, కెనడా వంటివి ఉపరితలంలో కనిపిస్తున్నాయి. కానీ తనకి గిట్టని దారికి తేవాలనుకుంటున్న దేశాలన్నింటిపైన ఆయన ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒత్తిడి విధానాలు ఇంతకంటే బలంగా అమలవుతాయనడంలో సందేహం అక్కర్లేదు. చిన్నా చితక దేశాలను, దీవులను, మంచు ఖండాలను కలిపేసుకుంటే ఆర్థికంగానూ సైనిక పరంగానూ బలపడవచ్చునని, రాయితీలు, మినహాయింపులు ఇస్తున్న దేశాలను మోయడం కంటే విలీనం చేసుకోవడం ఉత్తమమని ట్రంప్ ఆలోచన. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ మారు ఆధిపత్య, విస్తరణ వాదాలతో మరింత ప్రమాదకరంగా పరిణమించబోతోంది.